పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల కడపలో వినూత్న నిరసనలు చేపట్టారు. అరటి ధరలు పడిపోవడంతో రైతుల సమస్యలను ఎత్తుచూపుతూ స్వయంగా అరటి పండ్ల వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టరేట్కు చేరుకున్నారు. గిట్టుబాటు ధర చెల్లించాలని, నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ను తగ్గించడంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని తెలిపారు. తగ్గించిన మార్జిన్ను సరిచేసే వరకు బంద్ ఉంటుందన్నారు. ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎంటీ ప్రామిస్ చేస్తుందని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగులపై ప్లాకార్డులతో నినాదించారు. అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై దిశానిర్దేశం చేసిన జగన్. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూదిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లోని పెట్రోల్, డీజిల్ బంకుల్లో విపరీతమైన రద్దీ. పెట్రోల్ దొరకదు అనే ప్యానిక్ క్రియేట్ కావడంతో బంకుల వద్దకు ఎగబడుతున్న జనం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు. మంటలు ఎగిసిపడగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పేలుడులో కార్మికులు గాయపడినట్లు సమాచారం. అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. ముట్టడికి వచ్చారని యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. క్యాటరింగ్ పనికి వెళ్తున్నామని చెప్పినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. పోలీసుల తీరుపై యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేసిన క్యాబ్ డ్రైవర్ డివైడర్ పైకి ఎక్కి బైక్ ని ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును క్లియర్ చేసి ట్రాఫిక్ ను సర్దుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ కు మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. జగిత్యాలలో అనుచరులతో సమావేశమై తదుపరి నిర్ణయంపై చర్చించారు. ఏ పార్టీలో చేరుతారో స్పష్టం చేయకుండా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.